అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ప్రధానంగా మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, అలాగే యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలనే విషయం గురించి తెలుసుకుందాం. మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మనకు ఉండవలసిన ప్రధాన లక్షణం ఏంటంటే ఓర్పు. మనకు ఎంత ఓర్పు ఉంటే మనకు అంత సక్సెస్ అనేది వస్తుంది. మనీ రాకపోని వీడియోస్ అనేది ప్రతిరోజు మనము వీడియోని అప్లోడ్ అనేది చేస్తూ ఉన్నాము. వచ్చినా రాకపోయినా మనం వీడియోస్ ని అప్లోడ్ చేయాలి. కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంటే చాలా ఓర్పు ఉన్నది. అలాగే మనకు ఎన్ని బాధలున్నా సరే, ఎటువంటి స్ట్రగుల్స్ అనుభవిస్తున్నా సరే ఎవ్రీడే వీడియో అనేది అప్లోడ్ చేస్తుంది. అలాంటప్పుడు మనము చాలా చలాకీగా ఫ్రెష్ గా ఉంటేనే వీడియో అనేది బాగుంటుంది. అలాగే మనము వీడియోస్ చేసినప్పుడు, వీడియోస్ పెట్టేటప్పుడు వీడియోస్ కి ప్రధానమైన లక్ష్యంగా ఉండవలసింది గుండికాయ లాంటిది. టైటిలే మనకు మన యొక్క వీడియోకి గుండికాయ లాంటి. ఎందుకంటే ఈ టైటిల్ అనేది సరిగా లేకపోతే మన యొక్క వీడియోని ఓపెన్ చేసి ఎవరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూవీ అనేది తీస్తున్నారు. మూవీ ఎన్ని గంటలు తీసినా సరే మన యొక్క టైటిల్ అనేది బాగలేకపోతే ఆ మూవీ అనేది సక్సెస్ అనేది కాదు. దాని టైటిల్ బాగలేకుండా ఫెయిల్యూర్ అయిన సినిమాస్ చాలా ఉన్నాయి, విషయం మనకు తెలుసు. కాబట్టి మనకు టైటిల్ అనేది గుండికాయ అనేది. అలాగే మనము మనీని సంపాదించుకోవడం కోసం, కొంతమంది అయితే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, కొంతమంది అయితే ఏదో కాన్సెప్ట్ మనము వీడియోస్ చేస్తూ ఉంటాం. మనీ వస్తుందో రాదో, కానీ మనము జనాలకి ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. కానీ ఏదో ఒక వీడియోని చేస్తూ ఉంటే యూట్యూబ్ ఒక ఆల్గోరిథం మన ముందుకు పంపించదన్నమాట. కావున మనం చేసే కంటెంట్ అనేది కూడా ప్రజలకు ఎవరికో ఒకరికి ఉపయోగపడాలి. అనేది ఉపయోగపడాలి. నవ్వు కావచ్చు, లేకపోతే సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే కొటేషన్స్ కావచ్చు, ఏవైనా సరే మనం ప్రజలకు ఏదైనా చెప్తున్నామంటే దాని ద్వారా మనం చెప్తున్నప్పుడు వాళ్ళకి ఉపయోగం అనేది ఉండాలి. అలాంటప్పుడే మనకు యూజ్ అనేది ఉంటాయి. అలాగే వీడియోస్ ఇలాంటివి పెట్టాలి. ఆ వీడియో అనేది ఏం లేదు, ఏ వీడియో అయినా సరే మనం అనేది అప్లోడ్ చేయొచ్చు. చాలా మంది చెప్తున్నారు ఒకే కంటెంట్ పెడితే బాగుంటుంది అనేసి చెప్తున్నారు. ఒక కేటగిరీ ఇచ్చుకొని ఒకే కంటెంట్ తో ముందుకెళ్తే బాగుంటుంది అనేసి. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఎటువంటి వీడియోస్ పెట్టినా సరే సక్సెస్ అనేది అవుతారు. అయితే మనకు ముందు కావాల్సిన లక్ అనేది ఉంటే కొంతమందికి 3 months లో, కొంతమందికి 1 month లో, కొంతమందికి 1 years అయినా సరే మానిటైజేషన్ ఇది. నేను ఇప్పుడు ఛానల్ పెట్టి 3 months అవుతుంది. నేను చాలా వీడియోస్ చూసాను, చాలా మంది వీడియోస్ చూసాను. ఇందులో చెప్తున్నారు. బట్ కొంతమంది తక్కువ టైంలో మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సాయంత్రం చేస్తున్న మానిటైజేషన్ కాకుండా అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమీ తీయకుండా ఏదో ఒక కోడింగ్ వీడియో తీసి బ్యాక్గ్రౌండ్ లో ఎవరో హీరో డైలాగ్ పెట్టారంటే దానికి లైక్స్, వ్యూస్ వస్తుంటాయి. ఎందుకంటే దానికి మనం ఏమీ చెప్పలేము. ఎందుకు కష్టపడి తీసిన వీడియో ఇది బాగా వస్తుంది, వ్యూస్, లైక్స్ అనుకుంటాం, దానికి రాదు. ఊరికే మనము సింపుల్ గా తీసి పెట్టేస్తాం అనుకునేసి పెట్టినామంటే దానికి లైక్స్, వ్యూస్ వస్తాయి. ఎందుకంటే దానికి మనం చెప్పలేము. జనాలకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతిరోజు వీడియోస్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా పెట్టాలి. లైక్స్ వచ్చినా, వ్యూస్ వచ్చినా, సబ్స్క్రైబ్స్ వచ్చినా లేకపోయినా వీడియోస్ అనేది పెడుతూ ఉన్నారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్. మనిషికి ఓర్పు అనేది కంపల్సరీగా ఉండాలి. ఓర్పు అనేది ఉంటేనే సక్సెస్ అనేది మనకు వస్తుంది. ప్రతి ఒక్కరు ఓర్పుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ యొక్క సక్సెస్ పొందాల్సి కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా ఇది కరెక్ట్ గా చెప్పలేదు మీరు కామెంట్ చేయండి, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.